తన అకౌంట్లోకి 10 కోట్లు నీ అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని. అసలు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి సుహాసిని? ఆ విషయం నువ్వే నాకు చెప్పాలి. ప్లీజ్ భూమి, కొంచెం నిదానంగా మాట్లాడు. ఇంట్లో వాళ్ళందరూ వింటారు. మిగతా వాళ్ళు వినకుండా ఉండాలంటే అసలు నీకు అలేఖ్యకి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఏం జరిగింది, నువ్వు 10 కోట్ల రూపాయల్ని తనకి ఎలా ఇచ్చావో చెప్పాలి. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 10 కోట్లు నువ్విచ్చావంటే అదేదో పెద్ద కారణమే ఉండాలి. ఎంత పెద్ద కారణమైనా 10 కోట్ల రూపాయలైతే ఇవ్వం కదా. అంటే తను నిన్ను ఏ విధంగా బోల్తా కొట్టించింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. నన్ను తనేం బోల్తా కొట్టించలేదు. అంటే బెదిరించిందా? చెప్పు సుహాసిని, తను నిన్నేమైనా బెదిరించిందా లేక బయట వ్యక్తులతో బెదిరించిందా? ఆయన బెదరాల్సిన అవసరం నీకు లేదు కదా సుహాసిని, ఎందుకంటే నీకు నీ భర్త ఉన్నాడు. బావగారు ధైర్యం ఏంటో నాకు తెలుసు. అలాంటిది ఈ విషయం బావగారికి కూడా తెలియకుండా 10 కోట్ల రూపాయలు ఆలేఖ్యకి ఇచ్చావంటే, ఈ విషయం ఒకవేళ బావగారికి తెలిస్తే నీ మీద ఇప్పటి వరకు ఉన్న ఒపీనియన్ అవన్నీ పోతాయి కదా. ఈ ఇంట్లో నేను నీకు బాగా తెలుసు. ఒక ఫ్రెండ్ అని చెప్పి ఇంట్లోకి నిన్ను నీ బిడ్డని తీసుకొచ్చి మీ ఇద్దరిని చేరదీశాను. నీ గౌరవానికి మచ్చ కలగకుండా ఉండడం కోసం బావగారితోటి నీకు పెళ్లి జరిపించాను. కానీ ఇంత మంచి చేసిన నాకు కూడా ఈ విషయం చెప్పకుండా నువ్వు దాచావంటే అదేదో చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అదేంటో నాకు ఇప్పుడే తెలియాలి సుహాసిని. నువ్వెందుకు 10 కోట్ల రూపాయలు అలేఖ్యకిచ్చావు? భూమి, నా మాట విను. ఈ విషయం నేను చెప్పలేను. ప్లీజ్ దీన్ని వదిలే. వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి? ఇప్పటి వరకు నీ మీదున్న మంచి అభిప్రాయాన్ని వదిలేయాలంటే చెప్పు, వదిలేస్తాను. ఇదే మాట తీసుకెళ్లి బావగారి దగ్గర వదిలేయమని చెప్పు, వదిలేస్తాను. ఇంట్లో అత్తయ్య మావయ్య గారి దగ్గర కూడా ఇదే మాటను వదిలేయమని చెప్పు, వదిలేస్తాను. ప్లీజ్ భూమి, మా మధ్య అలాంటి ట్రాన్సాక్షన్ జరిగిన మాట నిజమే, కానీ ఎందుకు జరిగింది, ఏంటా డీల్ అనేది మాత్రం నేను చెప్పలేను. లేదు సుహాసిని, ఇది పెద్ద స్కామ్ కంటే ఎక్కువ ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన. ఇంత సంఘటన నాకు తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నాలో నేను ఉంచుకుంటే నేను తప్పు చేసిందాన్ని అవుతాను. నువ్వు చెప్తావా లేకపోతే నేనే వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పనా? చెప్తాను. ఆ రోజు నేను రాఘవ వెళ్ళి అలేఖ్యన్ కేసు వద్దు ఏమొద్దు విత్డ్రా చేసుకోమని బ్రతిలాడడం కోసం వెళ్ళాం. ఆ రోజు రాఘవ్ని తనెంతో అవమానించింది. అయినా కానీ రాఘవ ఎంతో బ్రతిమలాడాడు. అయినా తను ఒప్పుకోలేదు. మీ అందరినీ జైలుకి పంపిస్తాను, జైలు జీవితం ఎలా ఉంటుందో తెలియచేస్తాను అంటూ కుటుంబం మొత్తాన్ని జైలుకి పంపిస్తాను అంటే నాకు భయమేసి నా వల్ల అందరూ జైలు పాలు కాకూడదనే ఉద్దేశంతోనే నేను రాఘవ్ కూడా తెలియకుండా అలేఖ్య దగ్గరికి వెళ్ళి కలిశాను. భలే స్ట్రాంగ్ దెబ్బ కొట్టావు అలేఖ్య. ఆ రాఘవ సుహాసిని వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోమంటే చేసుకుంటానా? ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్కి రావాలి, నా పెయిన్ ఏంటని అందరికీ తెలియాలి. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. సూపర్ అలేఖ్య, భలే స్ట్రాంగ్ గా చెప్పావు.